భారత్ మాల్దీవుల మధ్య సంబంధాల మూలాలు చరిత్ర కన్నా పాతవి, సముద్రం కన్నా లోతైనవన్నారు ప్రధాని మోదీ. భారత్ మాల్దీవ్స్ కేవలం పొరుగు దేశాలు మాత్రమే కావన్న ప్రధాని కలిసి ప్రయాణిస్తున్న సహయాత్రికులని చెప్పారు. పరస్పర విశ్వాసమే ప్రాతిపదికగా మాల్దీవులతో మైత్రి కొనసాగుతుందని మోదీ ప్రకటించారు. భారత్ మహాసాగర్ విధానంలో మాల్దీవులది కీలక స్థానమని చెప్పారు. రానున్న రోజుల్లో ఇరు దేశాల మైత్రి గణనీయమైన ప్రగతి సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. మాల్దీవియన్ ఎకానమీ లిక్విడిటీ సమస్యలను పరిష్కరించుకోవడంలో భారత్ చేసిన సాయంకు ధన్యవాదాలు చెప్పారు ప్రెసిడెంట్ ముయిజ్జు. అటు మాల్దీవుల్లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాల్టి మాల్దీవ్స్ 60 ఇండిపెండెన్స్ వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మొదటి రోజు భారత్ మాల్దీవ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య, రక్షణ రంగాల సహకారంపై ప్రధాని మోదీ ప్రెసిడెంట్ ముయిజ్జుతో చర్చలు జరిపారు. భారతదేశం, మాల్దీవుల మధ్య ఆర్థిక, డిజిటల్, మత్స్య రంగాలలో 8 కీలక అగ్రిమెంట్లు జరిగాయి. మాల్దీవ్స్ కు లైఫ్ లైన్ క్రెడిట్ ను 4888 కోట్లకు పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. అటు మాల్దీవుల వార్షిక రుణ చెల్లింపుల మొత్తాన్ని 40% మేరకు కుదించారు. రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం డిస్కస్ జరుగుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అటు మాలీలో ప్రెసిడెంట్ ముయిజ్జీతో కలిసి ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ప్రధాని మోదీ.